శ్రీమాత్రే నమః. సనాతన ధార్మికులకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నేను మీ కృష్ణ చైతన్య అయినటువంటి ఈ రోజున ఈ విషయం మాట్లాడకపోతే ఆ జీవితం వృధా. దేని కొరకు మాట్లాడుతున్నానంటే మహాలయ పక్షం అండి. చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే వర్ణనాతీతం, మాటల్లో చెప్పలేం. ఎందుకు అంటే ఋషులు ఎంత గొప్పవారో చూడండి. మనకి సంవత్సరంలో ఏదో ప్రతిబంధకం వస్తుంది, మనం నిత్య ఆరాధన చేయలేకపోవచ్చు. కనీసం వారి తల్లిదండ్రులు గతించిన వారైతే వారి తల్లిదండ్రుల తిథిల్లో కూడా పెట్టలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారికి పితృతిథి అమావాస్య ఇద్దాము, ఆ రోజున చేస్తే వారికి చెందుతాయి, అన్ని సౌఖ్యాలు వీళ్ళకి చేసిన వాళ్ళకి వస్తాయి అని చెప్పి ఆలోచించారు. అలా కూడా జరగలేదు. ఒక 15 రోజులు ఏకంగా పితృదేవతలకి అంకితం చేశారు. ఒరే నాయన, 15 రోజులు వరుసగా ఉన్నాయి తిథులు. ఆ ఏ తిథి పాడ్యం మొదలుగు అమావాస్య వరకు కూడా ఈ పక్షంలో, పితృపక్షంలో, మహాలయ పక్షంలో విశేషంగా నువ్వు నీ తల్లిదండ్రుల గురించి, పితృదేవతల గురించి ఆరాధన చేసినంత మాత్రం చేతన నీకు సత్ఫలితాలు వస్తాయిరా. ఫలితాలు ఏంటి అంటే దేవతలు కూడా అంత గొప్ప ఫలితాలు ఇస్తారండి. కానీ పితృదేవతలు కూడా ఇస్తారని తెలియచెప్పడం. దేవతలు ఇస్తారు కానీ పితృదేవతలు ఏముందిలే, ఏదో వంశాభివృద్ధి పెళ్ళి గట్టా చేస్తారు అనుకుంటున్నారేమో. వారి అనుగ్రహం లేకపోతే ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్నాం, పితృశాపాలు ఉన్నాయి, అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు అని చెప్పి శుభనారాయణ బలులన్నీ అవన్నీ బాగా ప్రకీర్తి పొందాయి, ఈ మధ్య ప్రాచుర్యం పొందాయి. అయితే పితృదేవతలు ఇచ్చేటువంటి ఫలితం చాలా విశేషం. ఆయుః ప్రజాం చూడండి, ఇక్కడ ఆయుష్, ఎటువంటి ఆయుష్? ఆరోగ్యంగా బతకడం ఆయుష్. ఆయుః ప్రజాం అంటే మంచి సంతానం, ఆయుష్మంతమైన సంతానం అనే ఒక అర్థం వస్తే మనకి కూడా ఒక ఆయుష్నిచ్చేటువంటి శక్తి ఉంది పితృదేవతలకి. ఆయుష్ అంటే కేవలం కొన్ని 100 సంవత్సరాలు బ్రతికియడమా? అలా బ్రతికితే ఉపయోగం ఏముంది? సంవత్సరాలు బ్రతికినంత మాత్రం చేతన ఉపయోగం లేదు. ధార్మికంగా బతికినటువంటి వాడికి ఆరోగ్యపరమైనటువంటి జీవనం, ఆరోగ్యం ఉంటేనే కదండి ఆయుష్. లేకపోతే వెంటిలేటర్ మీద ఆ ఊపిరితిత్తులు కొట్టుకునేలాగా మనం ప్రయత్నం చేసి కొన్ని 10 సంవత్సరాల దశాబ్దాలు వెంటిలేటర్ మీద ఉంటే ఉపయోగం ఏంటి? కదా, కాదు కదా. అలా వచ్చిన ఆయుష్ కాదు కదా. ఆయుష్ అంటే ఏంటి? ఆరోగ్యంగా దృఢంగా వజ్ర శరీరంతో ఉండడం. అటువంటి ఆయుష్ ఇస్తారు, మంచి సంతానం ఇస్తారు, ధనం ఇస్తారు, విద్యని, మంచి చదువుని, నాలెడ్జ్, విజ్డమ్ని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, స్వర్గం, మోక్షాన్ని, సుఖాన్ని మోక్షం అండి. మోక్షం కొరకే, ముక్షువు అంటే మోక్షం కొరకే కదండి ఇన్ని ప్రయత్నాలు చేస్తారు ఋషులు. పితృ శ్రాద్ధాదులు చక్కగా శ్రద్ధగా చేయడం వల్ల మోక్షం కూడా వచ్చేస్తుందట. స్వర్గం కావాలి అనేటువంటి వాడికి స్వర్గప్రాప్తి వస్తుందంట. అటువంటి పితృదేవత ఆరాధన, పితృదేవతల ఆరాధన అంటే పిండదానములు, తర్పణాలు, దానకృత్యాలు, స్వయంపాకాలు, ఇవి వారికి ప్రీతిగా ఇచ్చేటటువంటి అంత పిడికిడ అన్నం, ఇవి పితృదేవత ఆరాధనలో అంతర్భాగాలు, అనుషంగికాలు. ఎవరు విద్యుక్తంగా వారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇన్ని మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి పితృదేవతల్ని పక్కన పెట్టకండి, ఆరాధన చేయండి, సత్ఫలితాలు పొందండి. మీ కుటుంబం బాగుంటుంది, సుఖంగా ఉంటారు. అందుకనే ఈ మహాలయ పక్షం అనేటువంటిది మనకి ఇచ్చారు ఆ యొక్క ఋషులు. చాలా చక్కనైనటువంటి తిథులు. ఆఖరిదైనటువంటి అమావాస్య నాడు కూడా ఈ 14 రోజులు కూడా కుదరక పక్షాన అమావాస్య నాడైనా అట్లీస్ట్ ఆచరించండి, చెయ్యండి.
చరితార్థులకు అంది. మీ పితృ రుణం తీర్చుకోండి, వారి అనుగ్రహాన్ని పొందండి. శుభం. మంగళాని భవంతు.